హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఇచ్చిన అమ్మాయి. ఈరోజు మనం చికెన్ రోల్స్ ఎలా చేయాలో చూసేద్దామా. సండే స్పెషల్ అన్నమాట. నా కోసం మా అమ్మ చేస్తుంది. నాకు చికెన్ చాలా ఇష్టం అనేసి. సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా. ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలి. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. అలా తీసుకున్న చికెన్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము. కారం, ఉప్పు, గరం మసాలా, పెరుగు తీసుకోవాలి. అలా తీసుకున్న వాటిని చికెన్లోకి ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కారం యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత మనం ఉప్పు యాడ్ చేసుకున్నాము. అలానే గరం మసాలా, ఆ తర్వాత పెరుగు యాడ్ చేసుకున్నాం. అలా యాడ్ చేసుకున్న వాటన్నిటిని బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకున్నాము. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాణీలోకి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకున్నాం. అలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత గెట్టుతో వాటిని బాగా తిప్పుతూ ఉండాలి అవి ఫ్రై అయ్యేదాకా. అలా ఫ్రై అయినాక వాటిని పక్కన ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాము. ఆ తర్వాత మనం చపాతీలు తీసుకోవాలి. అలా తీసుకున్న చపాతీల్ని మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ మీద ఆయిల్ అప్లై చేసుకుని చపాతీ వేసుకుని మనం చపాతీల్ని బాగా కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని వాటిని కూడా పక్కన పెట్టుకున్నాము. టమాటో సాస్ తీసుకున్నాం. క్రీమ్ కూడా తీసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పైకి మనం టమాటో సాస్ని అప్లై చేసుకోవాలి. అలానే క్రీమ్ని కూడా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం చికెన్ యాడ్ చేద్దాం. అలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం రోల్ లాగా చుట్టుకోవాలి. అలా రోల్ లాగా చుట్టుకుంటే మన చికెన్ రోల్స్ రెడీ అయిపోయిద్ది అన్నమాట. అలా రెడీ అయిన చికెన్ రోల్స్ని మనం హాఫ్ కింద కట్ చేసుకుందాము. అలా కట్ చేసుకుని టమాటో సాస్లోకి నంచుకుని తింటే మన చికెన్ రోల్స్ రెడీ అయిపోయిద్ది. నేను తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.